హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 78. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మేము రాము అంటే బలవంతంగా తీసుకొచ్చారు, బట్ ఇప్పుడే న్యూస్ చూస్తున్నాం. మమ్మీ మీరు కంగారు పడతారని కాల్ చేయమంది. ఇదిగో మమ్మీకి ఇస్తున్నా అంటుంది మీనా. వెంటనే రమ లైన్ లోకి వచ్చి, ఏమండి, మేము బాగానే ఉన్నాము, మీరు టెన్షన్ అవ్వకండి, బీపీ టాబ్లెట్ టైంకి వేసుకోండి, టైంకి తినండి అంటుంది. ఆ మాట వినగానే బాగా ఏడుస్తాడు ఆనంద్. ఐఎమ్ సారీ రమ, నిన్ను పాపని డేంజర్ లో పడేశాను అంటాడు. మీరు ఎందుకండి ఏడుస్తున్నారు? మీరేం కావాలని ఏది చేయలేదు. అందుకే ఏదో ఒక రకంగా మనకు వీళ్ళ సహాయం అందింది కాబట్టి నో టెన్షన్. మేము కూడా ఇక్కడ చాలా బాగున్నాం. అన్నయ్య వాళ్ళు సొంత చెల్లెల్లా చూసుకుంటున్నారు నన్ను. ఇక నీనాను అయితే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయింది. ఇంత మంచితనం ఉంటుందా లోకంలో అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. నిజంగా చాలా మంచి వాళ్ళు అండి వీళ్ళు అంటుంది రమ. అది తెలుస్తూనే ఉంది కదా రమ. సరే, మీరు క్షేమంగా ఉన్నారు, అదే సంతోషం నాకు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను శశాంక్తో మాట్లాడడానికి అని కాల్ కట్ చేసిన ఆనంద్ లోపలికి వెళ్ళి, శశాంక్ ఏం చేశావు నువ్వు అంటూ అడిగాడు. లాయర్తో మాట్లాడుతున్నాను అంకుల్ అన్నాడు శశాంక్. మరొకసారి రాజ్ ఫ్యామిలీ మీద నువ్వు అటాక్ చేసే ముందు నాకు ఒక మాట చెప్పు అన్నాడు ఆనంద్. ఎందుకు అంకుల్ అని అడిగాడు శశాంక్. ఎందుకంటే అక్కడ మీ అత్త మీనా ఉన్నారు అని ఆనంద్ అనగానే షాక్ అయ్యాడు. అక్కడేం చేస్తున్నారు వాళ్ళు కోపంగా అడిగాడు శశాంక్. సియా కనపడట్లేదని తెలిసి రాజు వాళ్ళ ఫాదర్ సియా వాళ్ళ బాబాయ్ పిన్నిని వెళ్లి కలిశాడంట. ఆ తర్వాత నీకు వ్యతిరేకంగా మీడియాలో న్యూస్ రావడంతో నువ్వు కూడా అరెస్ట్ కావడంతో అది చూసి భయపడే సుజాత, శ్యామ్ ప్రసాద్ సియా కిడ్నాప్ కి కూడా నీపైన డౌట్ ఉందని కంప్లైంట్ ఇచ్చారు కదా. దాంతో కిషోర్ నందన్ వాళ్ళని సేఫ్టీ కోసం వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడంట. వాళ్ళతో పాటు మీ అత్త నీనా కూడా వెళ్లారు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా జరిగితే అందులో మన వాళ్ళు కూడా ఉన్నారు, అది మర్చిపోకు అన్నాడు ఆనంద్. వాట్ ద హెల్, వెంటనే వాళ్ళని ఇక్కడికి పిలిపించు. అయినా మన వాళ్ళు వెళ్లి పగవాడి ఇంట్లో తలదాచుకోవడం ఏంటి అంకుల్? మీకు బ్రెయిన్ పనిచేయట్లేదా అని అడిగాడు శశాంక్. ఏం చేయమంటావు, సిచ్యువేషన్ అలాంటిది. ఒకవైపు ఆఫీస్ ని చుట్టుముట్టారు, మరొక వైపు ఇంటిని చుట్టుముట్టారు. నేను మీ మమ్మీని తీసుకొని అండర్ గ్రౌండ్ కి వెళ్లాల్సి వచ్చింది మీ అరెస్ట్ తర్వాత. ఇక వాళ్ళ గురించి ఆలోచించే అవకాశమే నాకు ఎక్కడిది? కొన్నిసార్లు సిచ్యువేషన్ ఎంత డెలికేట్ గా ఉంటుంది అంటే మన ఇంట్లో కంటే పగ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు క్షేమంగా ఉంటారు అనిపించింది అన్నాడు కటువుగా ఆనంద్. సో మీ బాధకి కారణం నేను అన్నమాట. మరి ఎందుకు వెళ్ళిపోయారు అండర్ గ్రౌండ్ కి? మీరు కూడా ఆ ఇంటికి వెళ్ళలేకపోయారా కోపంగా అన్నాడు శశాంక్. శశాంక్, నువ్వు కోపడకు. ఇది కోపంతో ఆవేశంతో తీసుకునే నిర్ణయం కావు. నువ్వు నా అక్క కొడుకువి అనే ఎఫెక్షన్ తో నేను నీకు తోడుగా ఉంటున్నాను. ఒకవేళ నువ్వు తప్పు చేసినా సరిదిద్దే బాధ్యత నాకుంది కదా అన్నాడు ఆనంద్. దీనిని సరిదిద్దడం అనరు, వీక్నెస్ పై కొట్టడం అంటారు అంటూ అప్పుడే హాల్లోకి వచ్చింది నందిత. అంతే, షాక్ అయిపోయాడు ఆనంద్. అక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు చేసేవి అన్ని నీకు తెలుసు. నవిత ఏ రోజు శశాంక్ ని ఇష్టపడలేదు, ప్రేమించలేదు. అయినా ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తే ఆ అమ్మాయి వద్దన్న పాపానికి ఆ అమ్మాయిని చంపించాడు వీడు. ఇప్పుడు కూడా రాసియా భర్త అనేసి అనగానే అవన్నీ నువ్వు మాట్లాడకు. నా కొడుకు ఏం చేయాలో నా కొడుకుకు తెలుసు. నీకు అంత ఇబ్బందిగా ఉంటే వెళ్ళి ఆ రాజ్ నందన్ ఇంట్లో దాక్కో అంది కోపంగా నందిత. ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు ఆనంద్. అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. సియా, ఇంకెన్ని ఫ్లవర్స్ పెంచుకుంటావు? చాలు, ఇక పద ఇక్కడి నుంచి అంటున్నాడు రాజ్.
కానీ తను వినకుండా కొండపైకి ఎక్కుతూ ఉంటుంది. సియా, చాలు, ఇక వెళ్ళిపోదాం. ఇంకా పైకి ఎక్కకు, చాలా ఎత్తుగా ఉంది. కాల్ స్లిప్ అయితే పడిపోతావు అంటున్నాడు రాజ్ వెనక నుంచి. కానీ తను అస్సలు వినిపించుకోవడం లేదు. అలా అలా ముందుకు వెళ్తూ ఉంది చాలా ఫాస్ట్ గా. అలా చాలాసేపు ముందుకు వెళ్ళాక వెనక్కి చూస్తే తను ఎక్కడికి వచ్చిందో అర్థం కాలేదు. రాజ్ ఎక్కడ ఉండిపోయాడు అనుకుంటూ మెల్లిగా తిరిగి కిందికి దిగబోయింది. నిజంగానే చాలా ఎత్తుకు ఎక్కేసింది. చాలా జాగ్రత్తగా దిగాలి, లేదంటే పడిపోతా. ఇంతకీ రాజ్ ఎక్కడా అని చూస్తుంది సియా. బట్ కనపడలేదు. రాజ్ ఎక్కడ ఉన్నారు? నేను కనిపిస్తున్నానా మీకు? అంటూ ఫ్లవర్స్ అన్ని దోసిట్లో పట్టుకొని రాజ్ ని మరొకసారి పిలిచింది. కాని అతను కనపడలేదు. చుట్టూ చెట్లు ఉన్నాయి. మెల్లిగా దిగుతూ పక్కన చూస్తూ చూస్తూ ఉండగా సడన్ గా ఎక్కడి నుంచి వచ్చారో ఒక నలుగురు తనని చుట్టేశారు. ఏ, ఎవరు మీరు అని కంగారుగా అంటూ ఉండగా ఇద్దరు తన రెండు చేతులు వెనక్కి మడిచి తార్లు కడుతున్నారు. ఆ అని అరవబోతే మరొకరు తన నోటిని మాట రాకుండా ప్లాస్టర్ వేయడం, మరొకరు తనకి నల్లటి ముసుగు వేయడం ఒకేసారి జరిగిపోయింది. తను కొట్టుకుంటూనే ఉంది. రాజ్ అని పిలవాలని ట్రై చేస్తుంది. కానీ తన వల్ల కావడం లేదు. ఎంత ట్రై చేసినా నోరు తెరుచుకోవడం లేదు. గట్టిగా రాజ్ అని అరవాలని ఉంది. తను గింజుకుంటుంది, కానీ వాళ్ళు వదలడం లేదు. రాజ్ అని గట్టిగా అరిచి లేచి కూర్చుంది సియా. ఆమె వల్లంతా చెమటలు పట్టేశాయి. భయంతో నాలుక తడి ఆరిపోయింది. భయంగా రూమ్ అంతా చూసి క్లాక్ వంక చూసింది. మిడ్-నైట్ 2:13 అవుతుంది. ఇక వెంటనే రాజుని చూడాలని రూమ్ నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది సియా. ఎప్పటిలానే సోఫా మీది పరుపుని కింద వేసుకొని మంచి నిద్రలో ఉన్నాడు రాజ్. అతన్ని చూడగానే ఏడుపు సంతోషం రెండు కలిపి వచ్చేశాయి. ఇక దగ్గరగా వెళ్లి కూర్చుంది పక్కనే. అతని ఎదపై చెయ్యి వేసి రాజ్ అని పిలిచింది సియా ఏడుస్తూ. ఆమెను తాకి కొంచెం కదిలిన రాజ్ ఆ పిలుపు వెంటనే నిద్ర నుంచి మేల్కొని, సియా, ఏమైంది మా అని అడిగాడు కంగారుగా. అతను లేవబోతుండగానే అతన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది సియా. ఒక నిమిషం అతనికి ఏమీ అర్థం కాలేదు. సియా ఎందుకు ఏడుస్తుందో అని రెండు చేతులతో చుట్టేసి, ఏమైంది మా, ఎందుకు ఏడుస్తున్నావు? వల్లంతా ఈ చెమటలు ఏంటి? ఏమైంది? ఏమైనా చూసి భయపడ్డావా అని అడిగాడు రాజ్ లాలనగా, ఆమె ఫేస్ ని రెండు చేతుల్లోకి తీసుకుంటూ. అంది ఏడుస్తూ సియా. ఎందుకు భయపడ్డావు? వాటర్ లో కుక్కడైల్ ఉంది అన్నందుకు భయపడ్డావా అని అడిగాడు రాజ్ సియాని హత్తుకుంటూ. కాదు, బ్యాడ్ డ్రీమ్ అంటుంది గారంగా సియా. ఏంటి బ్యాడ్ డ్రీమా? దానికి కూడా భయపడతారా ఎవరైనా అంటూ తన హెయిర్స్ ని వెనక్కి తోస్తూ వాటర్ తాగించాడు. వాటర్ తాగాక నేను దానికే భయపడతాను అంటుంది సియా. ఆ తర్వాత తన కళ్ళు తుడిచి ఏమని వచ్చింది కళ అని అడుగుతాడు తనని ఒళ్ళోకి తీసుకుంటూ రాజ్. ఎవరో నన్ను మళ్ళీ కిడ్నాప్ చేస్తున్నట్లు వచ్చింది. మీరు వెనకే ఉన్నారు, కానీ మీకు కనపడకుండా తీసుకెళ్తున్నారు నన్ను అని చెప్తూ ఏడుస్తుంది. ఓ అంతేనా? దానికి ఇంత భయపడాలా? అయినా ఎక్కడైనా కలలు నిజం అవుతాయా? మీరు మీ పిచ్చి ఆలోచనలు, పిచ్చి భయం అన్నాడు సియాకి ధైర్యం చెప్తూ రాజ్. మరి నాకొచ్చిన కల ఒకటి నిజం అయ్యింది కదా అంటుంది ఏడుస్తూ అమాయకంగా సియా. అవునా, ఏ కల నిజమైంది అని అడిగాడు రాజ్. అదే మీరు నాకు అంటూ ఆగిపోయింది సియా. అదేమీ ఉండదు, ఏవో కొన్ని కలలు యాక్సిడెంటల్ గా మ్యాచింగ్ అవుతాయి ఏమో, కానీ అన్ని నిజమైతే మనుషులందరూ కల కంటూనే పడుకుంటారు. ఎవరికి నిజమైతే అవ్వదు, అర్థమైందా? అయినా నేనున్నాను కదా, మీకెందుకు భయం? పద రూమ్ లో పడుకుందువు కాని అన్నాడు రాజ్. నో, నేను ఇక్కడే పడుకుంటా, రూమ్ మొత్తం భయంతో నిండిపోయింది అంటుంది చిత్రంగా సియా. తన మాటకి నవ్వొస్తున్నా ఇప్పుడు నవ్వితే కోప్పడుతుంది అనేసి, సరే ఇక్కడే పడుకో అన్నాడు రాజ్. నాకు చాలా భయంగా ఉంది అంటుంది మళ్ళీ సియా. నేను ఉన్నాను కదా ఇక్కడే అంటూ తనని పరుపుపై పడుకోబెట్టి ఆమె పక్కనే ఫ్లోర్ పై తను కూడా పడుకున్నాడు. సియా అతనికి దూరంగా ఇష్టం లేదు అన్నట్లుగా
అతనిపై రెండు చేతులు వేసింది భయంతో. థ్యాంక్స్ అన్నాడు రాజ్. ఎందుకు థ్యాంక్స్ అడిగింది సియా. మీకు కాదు, మీకొచ్చిన బ్యాడ్ డ్రీమ్ కి. ఇలా అయినా మీరు నాకు దగ్గరగా ఉండాలి అనుకుంటున్నారు కదా అన్నాడు రాజ్. ఆ మాటకి వెంటనే ఎదపై రెండు చేతులతో కొట్టింది సియా. దానికి నవ్వాడు రాజ్. ఇక వెంటనే అతని ఎదపై చీరిపోయి రాజ్ ని సియా గట్టిగా హక్ చేసుకుంది. షాక్ అయిపోయాడు రాజ్. తను చాలా భయపడింది అని అర్థం చేసుకున్న రాజ్ వెంటనే ఆమెని చుట్టేసి దగ్గరగా తీసుకున్నాడు. నేను మీతో ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ టచ్ చేయలేరు. ఐ ప్రామిస్ యూ. అప్పుడు నాకు దూరంగా ఉన్నావు కాబట్టి కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఒక్క క్షణం కూడా నా నుంచి మిమ్మల్ని దూరం ఉంచను అంటూ సియా ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడు రాజ్. అప్పుడు తనకి చాలా ధైర్యంగా అనిపించి నవ్వుతూ కళ్ళు మూసుకుంది. అలా కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు రాజ్ సియాలు. తిరుపతిలో దర్శించాల్సిన క్షేత్రాలన్నీ దర్శించి అవుట్ హౌస్ కి చేరారు అందరూ. ఇక లవన్ ఒక ప్లాన్ వేశాడు. అందరం కలిసి రిసార్ట్ కి వెళ్దాం అంటూ. పెద్దవాళ్ళు ఎవరు రాము అన్నారు. సంపద అయితే మీరు కూడా అసలు వద్దు, బయట సెక్యూరిటీ ఉంటుందనే నమ్మకం లేదు, ఇక్కడే ఉండండి అంటాడు. దాంతో నీనా డల్ గా మారిపోతుంది. అందరూ కలిసి ఉన్నమాటే కానీ లవన్తో తను అస్సలు మాట్లాడుకోవడం లేదు. హైదరాబాద్ లో ఉన్నప్పుడైతే ఇంట్లో ఏమూలో దూరేవాళ్ళు. అక్కడికి చైత్ర కంట్లో పడకుండా ఇద్దరు కాసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళు ఒకరితో ఒకరు. కానీ ఇలా తిరుపతి వచ్చినప్పటి నుంచి ఇద్దరికి అసలు స్పేస్ దొరకడం లేదు. అందుకే బయటికి వెళ్ళాలని ప్లాన్ చెయ్యమని అడిగింది నీనా. ఇక నీనాని చూసి కుశాల్ కి సైగ చేశాడు లవన్. పర్లేదు డాడీ, సెక్యూరిటీ తీసుకునే వెళ్తాం, జస్ట్ నలుగురమే, పక్కనే రిసార్ట్ ఉంది కదా, కాసేపు ఎంజాయ్ చేసి 2 అవర్స్ లో తిరిగి వచ్చేస్తాం అన్నాడు కుశాల్. వద్దురా, ఒకసారి చెప్తే వినాలి అన్నాడు సంపత్. అంతలోనే కిషోర్ కలగజేసుకొని పర్వాలేదు, పిల్లలకి కట్టేసినట్టయింది, సెక్యూరిటీ ఆఫీసర్ ని తీసుకుని వెళ్ళండి, జాగ్రత్త, 2 అవర్స్ లో తిరిగి వచ్చేయాలి అన్నాడు కిషోర్. దాంతో ముగ్గురికి హుషారు వచ్చేసింది. ఇదంతా పక్కా ప్లాన్ తో చేస్తున్నారని చైత్రకి అర్థమైంది. వెంటనే ఒక కారులో బయలుదేరారు. ఏంటిదంతా అని అడిగింది నీనాని చైత్ర. నాకేం తెలుసే అంటుంది నీనా ఏమీ తెలియనట్టే. మీ ఇద్దరి ఏకాంతం కోసం మేము ఇక్కడ వాచ్మెన్స్ అవ్వాలా అని అడుగుతుంది కోపంగా చైత్ర. వావ్, మీరు వాచ్ ఉమెన్ డ్రెస్ లో బాగుంటారండి అంటాడు కుశాల్ చైత్రని. వాట్, వాచ్ ఉమెన్స్ ఏంటి? ఉమెన్ వాచెస్ తెలుసు నాకు అని అడుగుతుంది చైత్ర చిత్రంగా కుశాల్ వంక చూస్తూ. అదే ఇందాక అన్నారు కదా మీ సిస్టర్ తో వాచ్మెన్ డ్యూటీ చెయ్యాలా అని. నేను మాత్రం వాచ్మెన్ ని కాదు, మా అన్నయ్యకి లవ్ లో హెల్ప్ చేస్తున్నా అంతే. ఇక మిగిలింది మీరే కాబట్టి వాచ్ ఉమెన్ అంటున్నాను. నేను ఇమాజిన్ చేసుకున్నాను మిమ్మల్ని, ఆ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు అంటాడు ఇరిటేట్ చేస్తూ కుశాల్. యూ షటప్, అనవసరంగా నాతో పెట్టుకోవద్దు, అసలే నేను మంచిదాన్ని కాదు అంటుంది వేలు చూపించి చైత్ర. అబ్బా, మీరు చెప్పకపోయినా నాకు తెలుసు అండి, మీరు అస్సలు మంచి వాళ్ళు కాదు, ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు అంటాడు రాగం తీస్తూ కుశాల్. ఇక మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది చైత్ర. రిసార్ట్ కి వెళ్ళాక చాలా సేపు ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతారు. ఇక చైత్ర వీడియో గేమ్స్ సెక్షన్ కి వెళ్ళిపోతే కుశాల్ కూడా తనకిష్టమైన బోటింగ్ కి వెళ్ళిపోతాడు. లవ్ బర్డ్స్ గార్డెన్ లో ఒక చోట చేరి హ్యాపీగా ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. నాకు చాలా భయంగా ఉంది లవ్ అంటుంది ప్రేమగా అతన్ని చెయ్యి పట్టుకొని నీనా. ఎందుకురా బుజ్జి, నేనున్నాను కదా, ఎందుకు భయం అన్నాడు లవన్. అది నన్ను మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అడిగింది నీనా. ఎందుకు చెయ్యరు, తప్పకుండా చేస్తారు. జస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి అన్నయ్య రాగానే మన గురించి మాట్లాడతానని చెప్పాను కదా అంటాడు లవన్. కరెక్టే లవ్, మా డాడీ శశాంక్ బావకి మామయ్య కదా, ఒక రకంగా మా డాడీ మీకు శత్రువు, మరి నన్ను అంటూ ఆగిపోతుంది నీనా. అవన్నీ పిచ్చి మాటలు, అయినా ఆ శశాంక్ తప్పు చేస్తే అందులో మీ డాడీ హ్యాండ్ ఉండొచ్చేమో, అయితే మాత్రం నీదేమైనా తప్పుందా? నెవర్, మా వాళ్ళు అలా ఆలోచించరు, చాలా ఓపెన్ మైండెడ్.
తప్పకుండా మన ప్రేమకి సపోర్ట్ చేస్తారు. మీ డాడీ సపోర్ట్ చేస్తే ఇంకా నువ్వు చాలా హ్యాపీ కదా అని అడిగాడు లవన్. హా, మా డాడీ నా సంతోషాన్ని ఎప్పుడూ కాదనరు. కాకపోతే ఒప్పుకుంటాడో లేదో అన్న డౌట్ అయితే ఉంది. బట్ మా మమ్మీ తప్పకుండా సపోర్ట్ చేస్తుంది నన్ను. మా మమ్మీ వాళ్ళ పేరెంట్స్ కి ఒక్కతే కూతురు. అలాగే సుజాత పిన్ని కూడా సేమ్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కి ఒకే కూతురు. అందుకే ఇద్దరు కజిన్స్ అయినా ఓన్ సిస్టర్ లాగా చాలా ఎఫెక్షన్ తో ఉంటారు. దాంతో ఇక్కడ మీ డాడీ మమ్మీ నానమ్మ వాళ్ళ ప్రేమ చూపించేసరికి పొంగిపోతుంది. యునో, నిన్న నైట్ సుజాత పిన్నితో మా మమ్మీ ఒక మాట అంది. మగే గాని ఇలాంటి అన్నయ్యలు ఉంటే కళ్ళు మూసుకొని నా కూతుర్ని లవన్ కో కుషాల్ కో ఇచ్చి పెళ్లి చేసేదాన్ని అని. అది విని నేనెంత సంతోషపడ్డానో తెలుసా అంటుంది నీనా. మరింకే, లైన్ క్లియర్ అయ్యింది కదా, ఇంకెందుకు భయం. బై ఛాన్స్ మీ మమ్మీ డాడీ నిన్ను నాకు ఇవ్వరు అంటే నేను ఊరుకుంటానా? నిన్ను ఎత్తుకుపోతాను ఎటైనా. తర్వాత కొన్నాళ్ళకి మన బేబీతో తిరిగి వస్తే అప్పుడు అందరూ సెట్ అయిపోతారు ఆ దెబ్బకి అంటూ నవ్వాడు లవన్. ఛీ, మీకు సిగ్గు లేదు అంటూ గట్టిగా హక్ చేసుకుంది నీనా. మరి ఏం చేయాలి, నిన్ను చూస్తుంటే అన్ని కంట్రోల్ తప్పుతున్నాయి బుజ్జి అంటూ ఇంకాస్త గట్టిగా హక్ చేసుకుంటాడు లవన్. కాసేపు అయ్యాక చైత్ర కూడా బోటింగ్ సైడ్ కు వెళ్తుంది. బోటింగ్ అంటే ఇష్టమే, కానీ వాటర్ అంటే భయం తనకి. అదే తలనొప్పి. అందుకే అందరూ ఎక్కుతూ ఉంటే చూస్తూ నిలబడింది. అప్పుడే తన బోటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన కుషాల్, ఏమైంది ఇక్కడ నిలబడ్డావు అని అడుగుతాడు. బోటింగ్ కోసం అంటుంది చైత్ర. మరి వెళ్ళొచ్చు కదా అంటాడు కుషాల్. వెళ్ళొచ్చు, కానీ నాకు చాలా భయం ఒంటరిగా వెళ్ళాలంటే అంటుంది చైత్ర. మరి ముందే చెప్తే నలుగురు పని వాళ్ళని తీసుకొచ్చేవాణ్ణి కదా చెత్త అంటాడు కుషాల్ కోపంగా చూస్తుంది. ఓకే ఓకే, నేను రావచ్చా అని అడిగాడు. రావచ్చు, కానీ అక్కడ అస్సలు ఏడిపించకూడదు. అస్సలు నాకు వాటర్ అంటే చాలా భయం అంటుంది చైత్ర బెరుకుగా. అది చాలు నిన్ను ఏడిపించడానికి అని మనసులో అనుకుంటూ కుషాల్ పైకి మాత్రం నో నో, ఐఎమ్ స్వేర్, అస్సలు ఏడిపించను అన్నాడు. నువ్వే ఏడుస్తావు చూడు అని మనసులో అనుకుంటూ. యునో చైత్ర, నాకైతే బోటింగ్ అంటే ఎన్నిసార్లు చేస్తున్నా ఇంకా 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 చేయాలనిపిస్తుంది అంటూ లాక్కుపోతాడు. కుషాల్ మాటలు నమ్మి చైత్ర కూడా హ్యాపీగా వెళ్తుంది. బోట్ లో ఇద్దరే ఎక్కుతారు. వాటర్ మధ్యలోకి వెళ్లే వరకు బాగా ఎంజాయ్ చేస్తుంది చైత్ర. ఇంతలో సడన్ గా కుషాల్, చైత్ర నువ్వు భయపడకు, నా చెయ్యి గట్టిగా పట్టుకో అంటాడు. ఎందుకు అని అడుగుతుంది కంగారుగా. అతని కంగారు చూసి చైత్ర. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.